అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న హీరో ఎవరో తెలుసా? ఆయనే బాలీవుడ్ రేంజ్ కటౌట్, హాలీవుడ్ హ్యాండ్సమ్ లుక్, అమ్మాయిల మనసు జోతే హీరో. బాడీ, యాక్టింగ్ అన్నీ ఉన్నా మనోడు ఎందుకో రాణించలేకపోతున్నాడు ఇండస్ట్రీలో. ఆయన ఎవరో కాదు, నాగశౌర్య. నాగశౌర్య సినీ కెరీర్ ఎలా ఉందంటే బాబాయ్, బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటున్నట్టు ఉంది మనోళ్ళు. ఏం చేస్తాం, అది ఎవరు తప్పో ఎవరికి అర్థం కావట్లా. అయితే నాగశౌర్య గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన ఏలూరులో పుట్టిన విజయవాడలో వాళ్ళ ఫ్యామిలీ స్థిరపడడం వల్ల విజయవాడలోనే పెరిగారు. ఆ తర్వాత సినిమా మీద ఉన్న పిచ్చి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని మరి హైదరాబాద్ వచ్చి 5 సంవత్సరాల వరకు ఛాన్సుల కోసం తెగ తిరిగి నానా తంటాలు పడ్డారు బాబాయ్. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగా స్థిరపడటం వల్ల డబ్బుల కష్టాలైతే నాగశౌర్య అనుభవించలేదంట. అయితే ఊహలు గుసగుసలాడే మూవీకి ఆడిషన్స్ తెలుసుకొని ఆడిషన్స్ ఇచ్చారు. సెలెక్ట్ అయ్యి ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో అవసరాల శ్రీనివాస్ కూడా దానికి డెబ్యూ డైరెక్టర్, రాశి ఖన్నా కూడా మంచి పేరు వచ్చింది హీరోయిన్ గా. కానీ చాలా తక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే, నాగశౌర్య ఆ సినిమాకి ముందు 2011లో వచ్చిన క్రికెట్ గర్ల్ అండ్ బీర్ లో వన్ ఆఫ్ ద కీ రోల్ లో యాక్ట్ చేశారు. దాంతో పాటు చందమామ కథలు మూవీ ఉంది కదా, దాంట్లో కూడా కీ రోల్ లో యాక్ట్ చేశారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. హీరోగా అయితే ఊహలు గుసగుసలాడే మూవీయే ఫస్ట్ మూవీ బాబాయ్. నాగశౌర్య అతిథి పాత్రలు మరియు హీరోగా అన్ని కలిపి 25 మూవీల్లో యాక్టింగ్ చేశారు. తను 19 మంది కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారు బాబాయ్. ఈ విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. వీళ్ళల్లో లేడీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అసలు ఒకళ్ళ నమ్మి డెబ్యూ డైరెక్టర్ గా 19 మందికి ఛాన్స్ ఇవ్వడం అంటే అసలు వేరే లెవెల్ అంతే. సినిమా స్టోరీ నచ్చిందని చెలో మూవీకి ప్రొడ్యూసర్ గా కూడా రిస్క్ చేశారు. అశ్వత్థామ మూవీకి కొంచెం గ్యాప్ తీసుకొని స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా తనే చేసి, ఇక లక్ష మూవీకి 8 ప్యాక్ ఆ స్ట్రగుల్స్ చూస్తే ఎందుకు మనోడికి హిట్స్ పడట్లేదు అనిపిస్తుంది బాబాయ్. అయితే అప్పట్లో ఒక రూమర్ కూడా ఉండేది బాబాయ్, జయసుధ వాళ్ళ కొడుకు నాగశౌర్య అని. కానీ కాదులే. అయితే అశ్వత్థామ మూవీకి ముందు హిట్స్ కోసం చాలా స్ట్రెస్ కు గురయ్యారంట. ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉండటంతో అశ్వత్థామ మూవీ కోసం గ్యాప్ తీసుకొని మరి మంచి హిట్ కొట్టారు. ఆ సినిమాలో ఫైట్స్ కు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కేజీఎఫ్ మూవీ ఫైట్ మాస్టర్లే ఆ సినిమాకి వర్క్ చేశారు. మీకు తెలుసా? కాకపోతే చిన్న గాసిప్ ఒకటి ఉంది. మన నాగశౌర్యకి కొంచెం బాగా యాటిట్యూడ్ అని. కానీ నాకైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంటర్వ్యూలో అంత అనిపించట్లేదు. బయట ఏమన్నా ఉందేమో మరి. అసలు యంగ్ డైరెక్టర్స్ కి నాగశౌర్య ఇచ్చిన ఛాన్స్ రవణ ఇచ్చారు, అప్పట్లో నాని అన్న ఇచ్చారు. నాగశౌర్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయం మీలో ఎంతమంది గమనించారో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకో విషయం, ఈ వీడియో చేయమని మన యూట్యూబ్ లో కింద వీడియోల కింద కామెంట్ పెట్టారు. ఆయన కోసమే స్పెసిఫిక్ గా చేశాను. సో బ్రో, ఈ వీడియో నీకే అంకితం. అసలు యంగ్ డైరెక్టర్స్ కి సపోర్ట్ చేసి ఛాన్స్ ఇచ్చే నాగశౌర్య గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి గంటను కూడా ఆన్ లో ఉంచేయండి.